మీరు చూస్తుంది తెలుగు హార్ట్ బీట్ ఛానల్. నేను మీ రాజు మాస్టర్ని. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర తెలుసుకుందాం. తర్వాత తను చేసిన మహిమల గురించి కూడా ఈ వీడియోలో పూస గుచ్చినట్టు పూర్తిగా మీకు చెప్తాను. మీరు చాలా మంది అనొచ్చు, ఇది ఫ్యాక్ట్ ఛానల్ కదా, మూఢనమ్మకాలను ఎందుకు ఎంకరేజ్ చేస్తుండ్రు, ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారని. జనాలకు మంచి చేసే ఏ నమ్మకమైనా అది మూఢనమ్మకం కాదు. జనాలకు నష్టాన్ని కలిగించేదే మూఢనమ్మకం అని నా సొంత ఒపీనియన్. బ్రహ్మం గారి గురించి చాలా నేర్చుకోవచ్చు. ఎందుకంటే తను చెప్పిన కాలజ్ఞానం కావచ్చు, తను చేసిన పనుల గురించి కానీ చాలా కూడా మనము నేర్చుకోవాల్సిన విషయాలే. కాబట్టి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చిన. ఈ వీడియో చూడాలనుకుంటే మధ్య మధ్య స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే తన జీవిత చరిత్ర కానీ తను చేసిన మహిమలు కానీ పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో స్టార్ట్ అయ్యింది. శ్రీమద్వి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని బోధించే మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు, కలికంబ సప్తసది, వీరకాశికంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు. వైఎస్ఆర్ జిల్లాలోని కంది మల్లయ్య పల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి 1693లో సజీవ సమాధి అయ్యారు. శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వల్ల ప్రసిద్ధి పొందుల చేత కంది మల్లయ్య పల్లె తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకొని ఉంటారు. కాలజ్ఞానం చెప్పినవన్నీ జరిగాయి, జరుగుతున్నాయి కూడా. వీరబ్రహ్మేంద్ర స్వామి జననం, బాల్యం గురించి తెలుసుకుందాం. గంగ నది తీరంలో బ్రహ్మాండపుర వాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులైన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ వీరికి సంతానం లేక వీరు కాశీయాత్ర చేశారు. కాశీ నగరంలో పరమశివుడు కలలోకి వచ్చి విష్ణువు ఆమె కుమారుడుగా జన్మిస్తారని కలలో ప్రకృతాంబకు చెప్పారు. తర్వాత కొంతకాలానికి ప్రకృతాంబ గర్భంలో ధరించింది. నవమాసాలు నిండుతున్న సమయంలో తిరిగి వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు. తిరిగి వాళ్ళ ఊరికి ప్రయాణం కాగా మధ్యలో సరస్వతి నది సమీపంలో మగబిడ్డను జన్మనిచ్చింది. స్వస్థ స్త్రీ చంద్రమానేన కీలకనామ సంవత్సరం కార్తీక శుద్ధ ద్విదశి నాడు మగబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజే వీళ్ళ ఫ్యామిలీలో ఒక దుఃఖ సముద్రంగా మునిగిపోయారు. ఎందుకంటే బిడ్డకు జన్మనిచ్చిన మరుసటి రోజే పరిపూర్ణాచార్యులు చనిపోవడం జరిగింది. తన భర్త చనిపోయినాక ప్రకృతాంబ తను ఒక ఆశ్రమానికి చేరుకుంది. ఆ ఆశ్రమం పేరు అతిమహాముని ఆశ్రమం. ఆ ఆశ్రమంలో తన బిడ్డని పెద్దవాణ్ణి చేయమని ఆ యొక్క అతిమహామునిని కోరింది. తర్వాత ప్రకృతాంబ చనిపోవడం జరిగింది. తర్వాత అతిమహాముని దగ్గరికి ఇద్దరు దంపతులు రావడం జరిగింది. వాళ్ళు ఎవరంటే విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు. వాళ్ళ పేర్లు యనమదల వీరభోజాచార్యులు, తర్వాత వీర పాపమంబ. ఈ దంపతులు తన సంతానం కోసం పుణ్యక్షేత్రాలు చేస్తూ సందర్శిస్తూ అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతులను వీరభోజాచార్య దంపతులకు ఆ బాలుడిని అతిమహాముని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ బాలుడు ఇచ్చిన తర్వాత అతిమహాముని ఏమంటుండంటే, వీరభోజాచార్య, ఈ బాలుడు మహా మహిమాన్మతుడు, మున్ముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడని ఆ బాలుడును వీరభోజాచార్యుడికి దంపతులకు అందజేశాడు. ఆ పిల్లవాడు వీరప్పయాచార్యులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడమ పెరుగుతూ వచ్చాడు. ఆ పాపాగ్ని మఠం ఇప్పుడు ఈనాడు కర్ణాటకలోని పాపాగ్ని మఠంగా బ్రహ్మంగారి ప్రథమ మఠంగా పేరుగాంచి దివ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. ఆ అతి చిన్న వయసులోనే బ్రహ్మంగారు కాళికంగపై సప్తసది రచించి అందరినీ అబ్బురపరిచాడు. బ్రహ్మంగారు పదవేట ఉన్నప్పుడు వీరభోజాచార్యులు చనిపోవడం జరిగింది. అటు పిమ్మట దేశాటన నిమిత్తం బయలుదేరబోతున్నాడని బ్రహ్మంగారు తన తల్లి ఆశీర్వాదం కోరారు. అప్పుడు తన తల్లి దీనికి వద్దని ఒప్పుకోలేదు. తల్లి ఏమందంటే, నాయన వీరబొట్లయ్య, బ్రహ్మంగారి చిన్ననాటి పేరు వీరం బొట్లయ్య, ఇది పాపాగ్ని మఠాధిపతి శాసనంలో ఇప్పటికీ రాసి ఉంది. నాయన వీరబొట్లయ్య, మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి దేశారణకు బయలుదేరి ఎలాగంటూ శోకసంద్రాలుగా మునిగిపోయింది. ఇలా ఏడుస్తూ తల్లి ఎంత ఒప్పుకోకపోవడంతో బ్రహ్మంగారు ఒక మాట హితబోధన చేశాడు తల్లికి. ఏమనంటే, శరీరం పంచభౌతికమని, ఆకాశం, గాలి, అగ్ని, పృథ్వీ, నీరు అనే 5 అంశాలతో చేయబడిందని, సమస్త ప్రకృతికి కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా నేను అనే అహం జన్మిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవిని నడిపిస్తుందని, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికి సాధ్యపడదని ఈ విషయాన్ని గ్రహించి
ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించారు. ఇలా బోధించడం ద్వారా తల్లి ఒప్పుకోవడం జరిగింది. సరే అని తల్లికి సెలవు అని చెప్పేసి తల్లి యొక్క ఆశ్రయాన్ని తీసుకొని దేశాటం చేయడానికి బ్రహ్మంగారు బయలుదేరారు. ఇలా బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగపల్లికి వచ్చినప్పటికీ అతని యొక్క వయస్సు 15 ఏళ్ళు మాత్రమే. ఈ 15 ఏళ్ళ పసివాడు వచ్చి అక్కడ ఒక గుట్టపై రాత్రి పడుకుండేను. అదే ప్రాంతానికి చెందిన ఆ గుట్ట దగ్గర ఒక ఇల్లున్నది. ఆ ఇంటి దగ్గర నుంచి ఒక సంపన్నురాలైన గర్మిరెడ్డి అచ్చమ్మ గుట్టపైన ఉన్న ఆ యొక్క చిట్టివాడిని ప్రశ్నించాను. ఎందుకు వచ్చారు, మీకేం కావాలని ప్రశ్నించాను. అప్పుడు ఆ బాలుడు ఏమన్నాడంటే, నాకు పశువులు గాయుట మరియు పశు వైద్యము తెలుసని అచ్చమ్మతో చెప్పాడు ఆ బాలుడు. అప్పుడు ఆ అచ్చమ్మ ఆ బాలుడిని పశువుల కాపరిగా ఉంచుకోవడం జరిగింది. ఆ ప్రదేశంను చింతమాన్ మఠంగా కీర్తిస్తున్నారు ఇప్పటికీ. అచ్చమ్మ గారిచ్చే సంగటి ముద్దను తీసుకొని ఈ బ్రహ్మంగారు గోవులు కాసుకోవడానికి రోజు వెళ్ళేవాడు. ఎక్కడికంటే రవ్వలగుట్ట ప్రాంతంకు వెళ్ళేవాడు. ఆ గోవుల మందను మొత్తం ఒక దగ్గర తీసుకెళ్లి చుట్టూ రౌండ్గా ఒక గీత గీచేవాడు. ఆ గీతను ఆవులు అస్సలు దాటేవి కావు. ఆ సమయంలో బ్రహ్మంగారు ఏం చేసేవారంటే గురజాల ముళ్ళుతో తాటి ఆకులపై కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టాడు. ఒకరోజు మిగతా గోపకులు ఈ విషయాన్ని చూసి భయపడి పరుగున వెళ్ళి అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చెప్పారు. మరుసటి రోజున యథావిధంగా ఆవును తీసుకుని వెళ్ళి చుట్టూ గిరగీసి రవల గుట్టలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. అది చూసి అచ్చమ్మ ఆశ్చర్యపోయారు. ఆ అచ్చమ్మ ఇన్ని రోజులు తన చులకను చూసినందుకు క్షమించండి అని బ్రహ్మంగారిని వేడుకున్నారు. జ్ఞాన ప్రదేశం మాకు కూడా చేయమని ఆ బ్రహ్మంగారిని అచ్చమ్మ గారు కోరారు. ఆ సమయంలో అచ్చమ్మ గారు బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలగుట్ట ఈనాటికి సుందరమైన బ్రహ్మంగారి దేవాలయంగా ఉంది. గుహలో కూర్చొని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి. బ్రహ్మంగారికి అచ్చమ్మకు ఆమె భర్త యాగంటికి కొండ శిఖరం మీద కాలజ్ఞానం ఉపదేశించాడు. ఇతర భక్తుల వారిగా అనుసరించి ఆ ఉపదేశాన్ని వినేవారు, అక్కడ ముచ్చట్లు పెట్టేవారు. కాబట్టి వాటిని ఇప్పటికీ యాగంటి సమీప పర్వత ప్రాంతంలో ముచ్చట్ల కొండ అని అప్పటి నుండి పేరు వచ్చింది. ఈ కాలజ్ఞాన ఉపదేశం సమయంలో అచ్చమ్మ గారు బ్రహ్మంగారిని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. తను ఏం ప్రశ్న అడిగింది, బ్రహ్మంగారు ఏం చెప్పిందో తెలుసుకుందాం. అచ్చమ్మ గారు ఏమడిగారంటే, బ్రహ్మంగారు పరమాత్మ ఎక్కడుంది అడిగితే బ్రహ్మంగారికి ఏం సమాధానం ఇచ్చారంటే, పరమాత్మ నీలో, నాలో, ఈ పశువుల్లో అన్నిట్లో అతను ఉనికి ఉంటుంది. దాంతో అచ్చమ్మ మరొక ప్రశ్న అడిగింది, అతనిని ఎలా తెలుసుకోగలము అనగానే బ్రహ్మంగారు ఏం చెప్తున్నారంటే, అనేక మార్గాలున్న భక్తి ధ్యాన మార్గాలు శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే పరమాత్మను తలుచుకుంటూ గడపడం. ధ్యాన మార్గంలో ప్రాణాయామం లాంటి వాటి ద్వారా పరమాత్మ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు అచ్చమ్మ ఏమనంటే, అసలు ఈ పరమాత్మ స్త్రీయా పురుషుడా అని అడుగుతుంది. బ్రహ్మంగారు ఏం సమాధానం ఇస్తారంటే, అతను నిరాకారుడు, నిర్గుణుడు, వర్ణనకు అతీతుడు అని ఇలా బ్రహ్మంగారు అచ్చమ్మకు ఇలా కాలజ్ఞానం ఉపదేశం చేస్తుంటాడు. అచ్చమమ్మ బ్రహ్మంగారు తపస్సు చేసుకోవడానికి తన గృహ ప్రాంగణంలో నేలమఠాన్ని నిర్మించింది. ఈ మతంలో తపస్సు నిరంతరంగా జరిగిపోయింది. ఇక్కడ పుట్టుగుడ్డి వాడైన అచ్చమమ్మ కొడుకు బ్రహ్మానందరెడ్డి చూపు ప్రసాదించాడు బ్రహ్మంగారు. ఇది నవాబుకోట సమీపంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ గల శివలింగంకు బ్రహ్మంగారి వెండి విగ్రహం తగిలించిరి. బనగపల్లెలో గర్మారెడ్డి అచ్చమ్మ ఇంట్లో ఆవరణంలో బ్రహ్మంగారు అతనిచే వ్రాయబడిన 14,000 కాలజ్ఞాన పత్రాలను పాతి పెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటడం జరిగింది. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పువ్వులన్నీ రాలి పడతాయని అక్కడ ప్రజల విశ్వాసం. ఆ చెట్టు పంగలలో ఎర్రటి రక్తంలా ప్రవహిస్తుంటుంది. అది ఆరినప్పుడు కుంకుమలా ఉంటుంది. వ్యాధులు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తుంటారు. ఆ చింత చెట్టు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికి రావు. ఒకరోజు బనగపల్లి నవాబు బ్రహ్మంగారి గురించి విని అతను నిజంగా మహిమాన్వితుడా కాదా స్వయంగా తెలుసుకోవాలని అతన్ని తన వద్దకు పిలిపించాడు. అతను రాగానే స్వయంగా స్వాగతం చెప్పి అతనును ఆసీనులు చేశారు. స్వామివారి పలహారం తీసుకురమ్మని, మాంసాహారం తీసుకురమ్మని సేవకును ముందుగానే సూచన చేశారు. నవాబు ఆదేశానుసారంగా సేవకుడు మాంసాహారాన్ని పళ్ళాన్ని తీసుకొచ్చి బ్రహ్మంగారి ముందు ఉంచాడు. అతను పళ్ళెంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే పలహారం తీసుకుంటా అని బ్రహ్మంగారు చెప్పారు. ఆ పళ్ళెంలో ఉన్న మాంసాహారం మొత్తం ఒక్కసారిగా పుష్పాలుగా మారిపోయాయి. దాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనకు నవాబు అతనును మహిమను విశ్వసించి అతనిని పలు విధాలుగా ప్రశంసించాడు.
ఆ సందర్భంగా బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తర్వాత నవాబు అతనికి 70 ఎకరాల భూమిని దానం చేశారు. దానికి మఠం నిర్వహణకు ఉపయోగించవలసిందిగా కోరి ఉచిత మర్యాదలను సత్కారాన్ని సాగనంపాడు. ఆ సమయంలో నవాబు గారికి చెప్పిన కాలజ్ఞానం ఏంటో తెలుసుకుందాం. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుందని, అలా 7-8 సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుందని, అది మొదలు దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడుతుందని చెప్పారు. తర్వాత ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయని, ఆ ధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారని, జనులు అరిచి అరిచి చేస్తారని చెప్పారు. తర్వాత కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచేసరికి గర్మిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరు మిగలరని, ఆ వంశానికి ఆస్తైన గోవులు ఒక్కడు కూడా మిగలవని చెప్పారు. తర్వాత బనగపల్లి నవాబు పాలన కూడా క్రమంగా నాశనం అవుతుందని, అతనికి వచ్చే ఆదాయం మొత్తం క్షీణిస్తుందని కాలజ్ఞానం నవాబు గారికి చెప్పారు. తర్వాత కంది మల్లయ్య పల్లెలో పెద్ద కొమ్మెర్ల జీవితం. ఆ తర్వాత బ్రహ్మంగారు దేశాటన చేయాలని కోరిక కలగడంతో శిష్యులందరికీ నచ్చజెప్పి దేశాటనకు బ్రహ్మంగారు బయలుదేరారు. ఆ సమయంలో పర్యటిస్తున్న కంది మల్లయ్య పల్లె చేరుకున్నాడు. ఆ ఊరు అతనికి ఆకర్షణతో అక్కడ నివాసం ఏర్పరచుకొని మామూలు వడ్రంగిలా కులవృత్తి చేస్తూ బ్రహ్మంగారు జీవించారు. ఆ గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు అతనిని కోరగా తను పేదవాడినని ఏమి ఇవ్వలేనని బదిలిచ్చారు. వారు అతన్ని చులకన చేసి మాట్లాడగా తను ఏదైనా ఇస్తాను, కానీ అమ్మవారి గుడి దగ్గర ప్రజల సమక్షంలో మాత్రమే తీసుకోవాలని కోరాడు. వారు అందుకు సమ్మతించి అమ్మవారి గుడి దగ్గర అందరూ చేరారు. అందరి ముందు గుడి ముందు నిలబడి గ్రామ మునసబు చుట్టపట్టుకున్నాడు. దానితో బ్రహ్మంగారు ఏమన్నారంటే, అమ్మవారిని ఉద్దేశించి పోలేరు చుట్టకు నిప్పు పట్టుకొనిరా అని కోరగానే ఆ దృశ్య రూపంలో అమ్మవారు అతనికి నిప్పు అందించగా ఊరు వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటితో ఆ బ్రహ్మంగారిని అందరూ గౌరవించడం మొదలుపెట్టాడు. అతను వారికి ధర్మబోధన చేయడం మొదలుపెట్టాడు. ఇలా అతని గురించి చుట్టూ ఉన్న ప్రదేశాలకు తెలిసి అందరూ తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత బ్రహ్మంగారి కంది మల్లయ్యపాలెం విడిచి తిరిగి దేశాటన సాగించాడు. అలా పెద్ద కుమార్ల అనే ఒక ఊరుకు చేరుకున్నారు. అక్కడ నివసించసాగారు. అతను అక్కడ సామాన్య జీవితం ప్రారంభించారు. ఆ ఊరిలో ఒక భూస్వామి వ్యాధి బారిన పడి మరణించగా అతన్ని అందరూ శ్మశానానికి తీసుకొని వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బ్రహ్మంగారు తన ఇంటి ముంగట నిలబడి ఆ యొక్క శవాన్ని చూసి ఏమన్నాడంటే, అతనికి ఏమైందని అడిగారు. వారందరూ ఏమనంటే, ఇతను మరణించారు, ఇతన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నామని బదిలిచ్చారు. అప్పుడు బ్రహ్మంగారు ఏమనంటే, ఇతను మరణించలేడు కదా, ఎందుకు తీసుకువెళ్ళడం, ఇతనిని దింపుడు కళ్ళెం వద్ద దించండి అని చెప్పి వారి వెంట బ్రహ్మంగారు వెళ్ళారు. వారు అతనిపై అవిశ్వాసంతోనే దింపుడు కళ్ళెం వద్ద దింపారు. అప్పుడు బ్రహ్మంగారు భూస్వామి శరీరాన్ని తల నుండి పాదం వరకు చేతితో సృష్టించగానే అతను జీవించాడు. అది చూసిన వారంతా బ్రహ్మంగారిపై భక్తి ప్రదర్శన మొదలుపెట్టారు. ఈ బ్రహ్మంగారు చేసిన మహిమను నమ్మని వారు కొంతమంది ఏం చేశారంటే, కొన్ని ఆకతాయిలు ఎగతాళి చేసే ఉద్దేశంతో ఒక సజీవంగా అంటే బతుకున్న వ్యక్తిని పాడమే పడుకోబెట్టి ఇతనికి ప్రాణం పోయేనని తీసుకొచ్చారు. బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకొని మరణించిన వ్యక్తిని ఎలా ప్రాణం పోయమంటారని బదిలిచ్చాడు. వెంటనే పాడమే ఉన్న వ్యక్తి మరణించడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. బ్రహ్మంగారిని మరణించమని వేడుకోగా అతనికి బుద్ధి చెప్పి మరణించిన వ్యక్తిని తలను చేతితో సూచించగానే అతను సజీవంగా మళ్ళీ బతికారు. ఆ తర్వాత అక్కడ వారందరూ కూడా బ్రహ్మంగారిని దేవుడిగా కొలవడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మంగారు అందరికీ జ్ఞానబోధ చేయడం ప్రారంభించారు. తన వద్ద వచ్చిన వారందరూ వేదంతం వినిపిస్తూ కులం మతం అతీతంగా అంతా సమాజం బాటన నడవాలని బోధించాడు. బ్రహ్మంగారు రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో స్పష్టంగా వివరించారు. జనులందరికీ సన్మార్గంలో నడవమని బోధించారు. బ్రహ్మంగారి బోధన విని పెద్ద కుమారులోని ప్రజలు అతను అనుచరులుగా మారారు. ఆ ఊరిలో శివకోటయ్య చారులైన విశ్వబ్రాహ్మణుడు ప్రారంభంలో బ్రహ్మంగారి నమ్మకపోయినా తర్వాత నమ్మకం ఏర్పడి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేస్తానని కోరారు. అందుకు బ్రహ్మంగారు అంగీకరించారు. వివాహానంతరం కొంతకాలము భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధన చేశారు. బ్రహ్మంగారికి 6 సంతానం కలిగారు. సిద్ధయ్యను శిష్యునిగా చేసుకునుట. బ్రహ్మంగారు వైదిక మతవలంబికులైన కుల మతాలకు అతీతంగా వివరించాడు. స్త్రీల పట్ల ఆదరణ ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు. అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తన శిష్యునిగా చేసుకున్నాడు. అతను
ఉన్నంత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకొని తన ప్రియ శిష్యునిగా చేసుకొని అతనుకు అనేక ఉన్నత బోధనలు చేశాడు. అతను జ్ఞానం లభించేవాడిని ప్రశంసించి జ్ఞానం సిద్ధించింది కనుక సిద్ధయ్యగా నామకరణం చేశాడు. సిద్ధ అనే మకుటంతో కొన్ని పద్యాలు అసువుగా చెప్పాడు. అంటే సిద్ధ అంటే సిద్ధయ్య అని నామకరణంతో అర్థం. ఒకరోజు బ్రహ్మంగారు కడప నవాబు నుంచి ఒక లేఖ వచ్చింది. అందులో ఫీర్ సాహెబ్ తన కుమారుడైన సిద్ధయ్యను బ్రహ్మంగారు ప్రలోభపెట్టి హిందూగా మార్చారని ఆరోపణ చేసినందువల్ల విచారణ నిమిత్తం బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం ఉంది. బ్రహ్మంగారు ఒంటరిగా నవాబును కలుసుకునేందుకు బయలుదేరగా సిద్ధయ్య ఇది తనకు సంబంధించిన విషయం కనుక తను వెళ్తానని చెప్పి తను కూడా సేవకులతో కలిసి బయలుదేరారు. మార్గం మధ్యలో సేవకులను తెలియకుండా బయలుదేరి ముందుగా కడప చేరుకొని ఊరు బయట బస చేశాడు. అక్కడ అతను ధ్యానం చేస్తూ తన దగ్గరికి అధికంగా వచ్చే మహమ్మదీయ భక్తులకు జ్ఞానం బోధిస్తూ వారి వేషధరణ మార్చి కాషాయ దుస్తులతో రుద్రాక్ష తిలక ధారణ చేయిస్తూ వచ్చాడు. ఇది తెలుసుకున్న నవాబు కోపితులై సిద్ధయ్యను తన వద్దకు రమ్మని ఆదేశం పంపాడు. ఆ ఆదేశంతో సిద్ధయ్య నవాబు దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు ఆ నవాబు సిద్ధయ్యతో ఈ విధంగా అంటుండు: మహమ్మదీయుడివైన హిందూను ఆశ్రయించి నీ మతాన్ని అవమానించావు కనుక నీవు శిక్షరుడు అని ఇందుకు నీ జవాబేంటిదని నవాబు గద్దించాడు. అప్పుడు సిద్ధయ్య చిరునవ్వు నవ్వి అది చూసి నవాబు మరింత ఆగ్రహం వచ్చింది. నీకు మహిమలు తెలుసు కదా, అది చూపు, లేకుంటే నీ కఠిన శిక్ష వేస్తాను అని నవాబు అన్నాడు. అప్పుడు సిద్ధయ్య ఏమన్నాడంటే, గురువు గారి ఆజ్ఞ లేనిది మహిమ చూపగలదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో గురువుగారి మహిమ చూపడానికి ఒకటి పరిశీలిస్తాను. మీరు ఒక పెద్ద రాయిని తెప్పించండి అన్నాడు. సిద్ధయ్య అక్కడ వారి అందరికీ ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ బండను పెట్టించి గురువుగారిని తలుచుకొని సలాం చేశాడు. సలాం చేసిన వెంటనే ఆ బండ ముక్కలైంది. అది చూసి నవాబు తన తప్పును తెలుసుకొని జ్ఞానబోధన చేయమని సిద్ధయ్యని కోరారు. నేను కాదు, మా గురువు గారు సమయం వచ్చినప్పుడు మీకు జ్ఞానబోధన చేస్తారని చెప్పి తిరిగి వచ్చాడు. కంకయ్యను శిష్యునిగా చేసుకున్నట. బ్రహ్మంగారు తన శిష్యుడు అయిన సిద్ధయ్యతో యోగ విద్య, కుండలిని శక్తి, శరీరంలో యోగ చక్రాల గురించి వివరిస్తూ శరీరం ఒక దేవాలయమని, అందులో దేవతలు ఉంటారని, కుండలిని శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా అక్కడ పక్కన ఉన్న కంకయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు. కంకయ్య శరీరంలో అద్భుతాలు చూడాలన్న ఆతృతతో ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అతని భార్య నిద్రించగా అది చూసిన కంకయ్య ఆమె శరీరంలో దేవతలు ఉన్నారని ఎలాగైనా చూడాలని ఆమెను ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. అయినా ఆమె శరీరంలో రక్త మాంసాలు తప్ప ఏమీ కనిపించలేదు. తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని ఎంతో విలపించాడు. అతను మాటలు నమ్మి భార్యని నరికివేశానని, బ్రహ్మంగారు దీనికంతా కారణమని, అతను దొంగ అని అందరికి చెప్పాలని అనుకున్నాడు. ముందుగా అతని దగ్గరికి వెళ్ళి అతనిని అడగాలనుకొని బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అతన్ని దూషించడం మొదలుపెట్టాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానాన్ని ఆశ్చర్యపడి వెంటనే, కక్క, నేను చెప్పింది అసత్యం కాదు, నేను అసత్యం పలకను, నిదర్శనంగా నీ భార్యను బతికిస్తాను అని చెప్పి అతని వెంట అతని ఇంటికెళ్ళి అతని భార్య శరీరంపై మంత్రజాలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొని లేచి కూర్చుంది. కంకయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకొని అతనిని మన్నించమని పలు విధాలుగా వేడుకొని తనను శిష్యుడిగా చేర్చుకోమని తన వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకున్నారు. ఎవరు నన్ను పూజించవద్దు, నా శిష్యులు ఎవరు నన్ను పూజించరు, దేవుని కోసం అన్వేషిస్తారు, అదే అందరికీ ఆమోదయోగ్యం, నువ్వు కూడా అదే పని చెయ్యు అని చెప్పి బ్రహ్మంగారు తిరిగి వెళ్ళారు. కొంతకాలం తర్వాత అతను తిరిగి దేశటన బయలుదేరాడు. అతను ముందుగా విజయవాడ కనకదుర్గను దర్శించి రాజమండ్రి, వరంగల్లో పర్యటించారు. తర్వాత హైదరాబాదు చేరుకున్నారు. హైదరాబాద్లోని గోల్కొండ నవాబు బ్రహ్మంగారి గురించి తెలుసుకొని అతని కొరకు కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వెళ్ళాడు. ముందుగా నవాబు అతనితో, మీరు జ్ఞాని అయిన దైవాంశ సంబుతుడిగా నమ్మలేరని, ఏదైనా మహిమ చూపితే విశ్వసించగలనని పలికాడు. బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తెప్పించమని కోరాడు. సేవకుడు తీసుకువచ్చిన తర్వాత ఆ నీటితో దీపాలను వెలిగించాడు. అది చూసిన నవాబు విశ్వాసం కుదిరిందని జ్ఞానబోధన చేయమని కోరాడు. నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధన చేశాడు. బనుగపల్లికి తిరుగు ప్రయాణం. బ్రహ్మంగారు హైదరాబాద్లో కొంతకాలం ఉండి తిరుగు ప్రయాణం అయ్యారు. శిష్య బృందంతో రోజంతా ప్రయాణించి అలసిపోయి ఒక ప్రదేశంలో విశ్రమించారు. అతను తన శిష్యుడైన వెంకటయ్యను ఉద్దేశించి కొంత సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది అని యథప్రకారం సంభాషించసాగాడు. అక్కడికి కొంత దూరంలో ఏవో మాటలు వినిపించగా అది ఏమిటో తెలుసుకొని వద్దామని రమ్మని శిష్యులతో అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టి వ్యాధిగ్రస్తులతో
భర్త శరీరాన్ని ఒడిలో పెట్టుకొని రోధిస్తూ కనబడింది. బ్రహ్మంగారు ఆమెను అడిగి వ్యాధి వివరాలు కనుక్కొని ఆ స్త్రీకి ఊరట కలిగిస్తూ, మీ గత జన్మల పాపం వల్లనే ఇది సంక్రమించిందని, నేను మీకు పాప విముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని చేతిలో తడిమాడు. వెంటనే అతనికి వ్యాధి మాయమైంది. వారు అతనిని కొనియాడాడు. తమ ఊరికి వచ్చి జ్ఞానబోధ చేయమని కోరగా అతను తగిన సమయం వచ్చినప్పుడు వస్తారని పంపి వేశాడు. బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండటం గ్రహించి దాన్ని పోగొట్టి సిద్ధయ్యను గురుభక్తి చాటడానికి ఒకసారి తన శిష్యులందరికీ పిలిచి చనిపోయి కుళ్ళి దుర్గంధభరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులందరికీ ఆదేశించారు. శిష్యులందరూ తరచి ఇచ్చి దీన్ని నిరగించారు. సిద్ధయ్య మాత్రం భక్తిగా దాన్ని భుజించారు. ఆ తర్వాత బ్రహ్మంగారు మిగిలిన శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించారు. అనేక విశిష్ట జ్ఞానబోధలకు సిద్ధయ్యకు ప్రత్యక్షంగా చేశాడు. బ్రహ్మంగారు యథావిధిగా దేశాటన బయలుదేరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ నంద్యాల సమీపం నుండి ఒక గ్రామంలో భోజనార్థం విశ్రాంతి తీసుకుంటూ దహం కోసం ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటి ముంగట నిలబడి మంచినీళ్ళు ఇమ్మని అడిగాడు. అతను పని మీద నియమంలై నీళ్లు ఇవ్వడం కుదరదని పక్కన ఉన్న బావిలో చేదుకోమని తాగమని చెప్పాడు. బ్రహ్మంగారు వినకుండా నీళ్లు కావాలని తిరిగి అడిగాడు. విశ్వబ్రాహ్మణుడు ఆగ్రహించి కరుగుతున్న లోహం తీసుకువచ్చి తాగమని అన్నాడు. బ్రహ్మంగారు ఆ లోహ ద్రావాన్ని తాగివేశాడు. అది చూసిన విశ్వబ్రాహ్మణుడు భయపడి తను అపరాధం చేశానని క్షమించమని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మంగారు, నాకు అజ్ఞానం మీద తప్ప ఎవరి మీద కోపం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత విశ్వబ్రాహ్మణుని కోరికపై ఆయుత్తం స్వీకరించి బయలుదేరి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని నంద్యాల చేరుకున్నాడు. నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారి భోజన వసతులు కల్పించి ధర్మబోధన విని ఆనందించారు. నంద్యాలలో విశ్వబ్రాహ్మణులకు పంచాననం అనేవారు. బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్లి తమకు ఆహారాన్నిచ్చే శుద్ధత తీర్చమని అడిగాడు. వారికి ఎంత అవసరం అవుతుందో పరిహరించారు. బదులుగా బ్రహ్మంగారు, మాకెంత అవసరములే, మా కడుపు నిండింటే చాలు అన్నారు. వారు బ్రహ్మంగారి అవమానించారని, అలా కాదు, మీరు తక్కువ తింటే ఎలా, ఒక పుట్టు బియ్యం వడ్డిస్తాం, మీరంతా తిని మమ్మల్ని సంతృప్తి పరచాలని అన్నారు. వారు పుట్టెడు బియ్యం వడ్డించి భుజించమని చెప్పారు. అందుకు బ్రహ్మంగారి పనిని తను అవసరం లేదని తన శిష్యుడే సిద్ధయ్య చాలని చెప్పాడు. బ్రహ్మంగారు ఒక ముద్ద అన్నం తీసుకొని మిగిలిన దాన్ని తినమని సిద్ధయ్యను ఆజ్ఞాపించాడు. సిద్ధయ్య అలాగే అన్నమంతా తిని ఇంకా కావాలని సైగ చేశాడు. ఇది చూసిన విశ్వబ్రాహ్మణులు నిర్గంతపోయి తమను క్షమించమని బ్రహ్మంగారిని వేడుకున్నారు. అతను చిరునవ్వుతో ఒక చేతిలోని అన్నాన్ని సిద్ధయ్యకు అందించగా అది ఆరగించిన తర్వాత అతనికి ఆకలి తీరింది. విశ్వబ్రాహ్మణులు బ్రహ్మంగారికి పూజలు చేసి తత్వబోధ చేయమని కోరారు. అతను వారి జ్ఞానబోధన చేసి అక్కడి నుంచి బయలుదేరి అహోబిలం చేరారు. బ్రహ్మంగారు ఒక రోజు కుటుంబ సభ్యులతో శిష్యులతో సమావేశపరిచి కొద్ది రోజులకు సమాధిలో ప్రవేశించబోతున్నాడని, తన తర్వాత తన కుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం ఇస్తున్నట్టు ప్రకటించాడు. సిద్ధయ్యకు విశ్వాకృతి కల్పించాలని సిద్ధయ్యను పూలు తీసుకురమ్మని అరణ్యానికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళారు. సిద్ధయ్య తిరిగి వచ్చి చూసేసరికి బ్రహ్మంగారు సమాధిలో ఉన్నారు. దీనితో గురువు కోసం విపరీతంగా విలిపించి సాగాడు. బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధి నుంచి ఒకసారి రాతిని తొలగించి బయటకు వచ్చారు. సిద్ధయ్యను ఓదార్చాడు. ఆపై సిద్ధయ్య కోరికపై పరిపూర్ణను బోధించాడు. ఆ తర్వాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు, శిఖముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలోకి బ్రహ్మంగారు వెళ్ళారు. బ్రహ్మంగారి మఠం ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో ఒకటి. కర్ణాటక, తమిళనాడులో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక కేంద్రం వైఎస్ఆర్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలో ఉంది. బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ సంతతికి చెందిన 7వ తరం వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 11వ మఠాధిపతి. ఇతను బ్రహ్మంగారికి సాహిత్యం, సారసత్వాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాడు. ఇతను 2021 మే 8న కాలం చేశాడు. మఠంలో నిత్యాన్నదానం జరుగుతుంది. బ్రహ్మంగారి పేరుతో పలు విద్యా సంస్థలు వెలిశాయి. ఇంజనీరింగ్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, వేద పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి రాకముందే మఠంలో 14 రోజులున్నారు. బ్రహ్మంగారి చరిత్రను కులంకషగా తెలుసుకొని శ్రీమద్వీరత్ వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు గంగ పథకాన్ని శంకుస్థాపన చేసి మఠాన్ని అనుకుని ఉన్న జలాశయానికి బ్రహ్మం సాగర్ గా నామకరణ చేశారు. ఇప్పటివరకు మనం తెలుసుకుంది బ్రహ్మంగారి జీవిత చరిత్ర మరియు బ్రహ్మంగారి మహిమలు. ఈ బ్రహ్మంగారి జీవిత చరిత్ర మహిమలు విన్నందుకు మీ అందరికీ బ్రహ్మంగారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఈ వీడియో నచ్చుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్.